జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు ఆమె చేస్తున్న పోరాటం గత 6 సంవత్సరాల పైగా ఆమె చేస్తున్న పోరాటం మామూలుగా లేదండి పాపం. ఎవరైనా మగవాళ్ళు పోరాడతారు పాపం. ఆమె ఒక్కటే లేడీ మళ్ళీ ఎవరు సపోర్ట్ లేకుండా పోరాడుతూ ఉన్నారు. అదేదో సుప్రీంకోర్టు ఏదో ఫైనల్కి వచ్చేసింది. సిబిఐ వాళ్ళు ఆమెకి షీట్ మొత్తం సుప్రీంకోర్టుకి అప్పచెప్పేశారు. ఇంకా తీర్పు లేటు అని అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు ఏమో తెలియదు. పాపం గత ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నమెంట్తో పోరాడింది. తెలంగాణలో కేసు తీసుకోమని చెప్పి తెలంగాణ కోర్టుకు వెళ్ళింది. అక్కడ పోరాడింది. అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరిగింది. ఆమె పోరాటం మామూలుగా లేదండి. అసలు చూస్తే బాధేస్తూ ఉంది. అన్నీ తిరిగి అయిపోయి లాస్ట్కి మొన్న 2-3 రోజుల క్రితం రాష్ట్ర ప్రజలను అడుగుతుంది, మీరే ఆలోచించండి, మీరే చేయండి, మీరే ఏది మంచో చెడో ఆలోచించండి, ఇలా జరిగింది అలా జరిగిందని ప్రజలను ప్రాధేయపడుతుంది. ఆమె ఏం పదవుల కోసం కాదు, ఆమె ఏమన్నా ఇంకేదన్నా కాదు. నా తండ్రికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆమె ప్రాధేయపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఒక లేడీ, ఆమె ఎవరైతే ఏమన్నా కానీ అనవసరం, ఒక లేడీ అంతలావున 6 సంవత్సరాల నుంచి ఒక కేసు గురించి పోరాడుతుందంటే దాన్ని మనం నిమ్మక నీరట్టుగా ఎక్కినట్టుగా గమ్ముగా ఉంటే అది కరెక్ట్గా సిబిఐ చేతిలో ఉండండి, ఇంకేదన్నా ఉండండి, మీరు ఢిల్లీ పెద్దలతో సంప్రదించవచ్చు, ఆ కేసుని ఏదో ఒక విధంగా దారికి తీసుకొచ్చేటట్టు చూడొచ్చు. అది ఏదన్నా కావచ్చు, ఎవరు తప్పన్నా కావచ్చు, బయటకు వచ్చేలాగా చేయండి ప్లీజ్. దయచేసి ఆమె బాధ చూస్తుంటే చాలా కళ్ళ మీద నీళ్ళు వస్తున్నాయండి. ప్రజలు అన్నీ తిరిగి అలిసిపోయి ఆఖరికి ప్రజలను అడుగుతాం చేతులు చేసి, మీరన్నా ఆలోచించండి, మీరన్నా చూడండి, మీరన్నా న్యాయం చేయండి అనేసి. ఏమన్నా షర్మిల గారు కూడా 24 ఎలక్షన్లప్పుడు బాగా ఏదో బాబాయ్ కోసం ఏదో పోకలాడినట్టు చెల్లెలు సపోర్ట్ చేసినట్టుగా నటించింది. ఎలక్షన్లు అయిపోగానే ఆమె సైడ్ అయిపోయి ఆమె పాటుగా ఆమె పని ఆమె చూసుకుంటా ఉంది. ఇంకొకటి, ఒక జన సైనికుడుగా పవన్ కళ్యాణ్ గారికి, మా అధినేతకు నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆ సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో సార్, అది కూడా మీరు ఈవెన్ దాంట్లో ఏమన్నా టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే అప్పట్లో, లేదా వైసీపీ ఎవరైనా కావచ్చు, ఎంత పెద్దవాళ్ళైనా సరే, మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మనకు న్యాయం జరగటం ముఖ్యం. మన పార్టీ సిద్ధాంతమే అది. దయచేసి ఆ సుగాలి ప్రీతి కేసు మీరు ఇంట్రెస్ట్గా తీసుకొని దాన్ని ఏదో ఒక న్యాయం చేయండి. లేదంటే మనకు తీరని మచ్చలాగా మిగిలిపోయేలాగా ఉంది ఆ కేసు. ప్రతి ఒక్కరు సుగాలి ప్రీతి కేసు ఏమైంది, అప్పుడు ఎంతలా ఊగిపోయామని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మీకు తెలియదని కాదు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. అదొకటి చూడండి. సునీతారెడ్డి గారి బాధ ఏందో కొంచెం ఆలోచించండి సార్. ప్లీజ్, కళ్ళ మీద నీళ్ళు పడిపోతున్నాయి దాని గురించి ఆలోచిస్తుంటే, ఆ కేసు గురించి ఆలోచిస్తుంటే, ఆమె పడే బాధ చూస్తుంటే, ఆమె తిరుగుడు చూస్తుంటే అల్లాడిపోతున్నాం. ఆ మాటలు చూస్తుంటే ప్రజలను అర్థిస్తుందండి 2 చేతులు జోడించి. కొంచెం అది ఏదైనా త్వరగా న్యాయం జరగలేక చూడండి ప్లీజ్. నమస్తే.